ఎప్పుడైనా ఈ సిద్దిపేటలో మొత్తము కేసీఆర్ 33 డిస్టిక్లు చేసినాక సిద్దిపేటను నంబర్ 1 డిస్టిక్గా చేసుకున్న ఘనత. మరి మిగతా డిస్టిక్లలో అంతా ఏం చేశారు తెలంగాణ ప్రజలకు? అవి ఎందుకు చేయలేదు? సిద్దిపేటలో ఉన్నట్టుగా ఆర్టీసీ డిపో ఎందుకు ఉండకూడదు వేరే దగ్గర? పోనీ ఎందుకు ఆర్టీసీలో హాస్పిటల్ ఉండకూడదు? తర్వాత పశువుల హాస్పిటల్ ఎందుకు ఉండకూడదు? తర్వాత మనుషుల హాస్పిటల్ ఎందుకు ఉండకూడదు? తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంది, ప్రజల గురించి అనుకూలంగా, తర్వాత గ్రామ పంచాయతీలు ఏంది, కలెక్టర్ ఆఫీసులు ఏంది, ఇవన్నీ అనుకూలంగా మిగతా డిస్టిక్లల్లో ఎందుకు పెట్టలే కేసీఆర్? తన ఏరియాలను ఎందుకు పెట్టుకున్నాడు? 33 డిస్టిక్లల్లో మొదలు అల్లునికే ఇంత సొంతంగా ఈ విధంగా తయారు చేసుకోవడము అంటే రేపు ఇంకోటి రావద్దు, ఎవడు ఎదగొద్దు, అక్కడ ఇంకోడు పోటీ ఉండొద్దు. ఎందుకంటే సిద్దిపేటకు హరీష్ రావే అంకితం అన్నట్టుగా మామ అల్లున్లా పాపాల భైరవుల్లా ఈ అల్లున్ల మామ పాలన ఇట్లా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏమేం చేసినాడు ఇవన్నీ లెంత్ ప్రాసెస్ ఇవన్నీ పెట్టుకుంటే వీళ్ళు చేసినంత అరాచక పనులే, ఒక్కటి కరెక్ట్ లేదు. ప్రతి ఒక్కరితోటి అరాచక పనులే చేస్తున్నారు. వాళ్ళు చేసినవి ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. తర్వాత దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. అంటే ఇక్కడ దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నది. బీఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోసారి తాను 10 రోజులుగా ఈ విషయంపై మాట్లాడుతున్నందుకు ఢిల్లీ పోలీసులతో కేసు పెట్టించారని మండిపడ్డారు. అంటే మీరు మాట్లాడే మాటలకు కౌంటర్ ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా మాట్లాడితే మా మీద ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు పంపారు. తర్వాత ఈ కేసులకు తాను ఆల్రెడీ ఇలాంటి అక్రమ కేసులకు తాను భయపడమన్నారు. ఎందుకు భయపడతాడు? తప్పు చేస్తేనే భయపడేది. రాష్ట్ర ప్రజల గురించి కష్టపడుతున్నారు, మాట్లాడుతున్నాడు. తర్వాత దీనికి ఈ కేసులకు పోలీసులతో కేసు పెట్టించాలని మండిపడ్డాడు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడే అవసరం లేదంటున్నాడు. క్లారిటీ ఇచ్చిండు. ఢిల్లీ సుల్తాన్లను సైతము ఎదిరించే శక్తి తనకు ఉందని, ఇకపై బీజేపీ ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు. అంటే ఢిల్లీ సుల్తాన్లను సైతము ఎదిరించే తనకు ఉందని, ఇకపై బీజేపీ ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు. తర్వాత తెలంగాణను అభివృద్ధి చేయకుండా ప్రధాని మోదీ గాడిదగుడ్డు ఇచ్చారని విమర్శించారు. తర్వాత గురువారము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర సభ, సిద్దిపేటలో రోడ్ షో కార్నర్ మీటింగు, మల్కాజ్గిరి లోకసభ స్థానం పరిధిలోని కుత్బుల్లాపూర్లో రోడ్ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోని. అంటే అక్కడ ఏదైతే పర్యటించి ఆయన తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీ గాడిదగుడ్డ ఇచ్చారన్నాక తర్వాత గురువారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర సభలో, తర్వాత సిద్దిపేట రోడ్ షో కార్నర్ మీటింగు, మల్కాజ్గిరి లోకసభ స్థానంలో పరిధిలోని కుత్బుల్లాపూర్లో రోడ్ షోలో రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజల గురించి ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే తెల్లదొరల కాలం 1981 నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి దేశ జనాభాను లెక్కించారు. తెల్లదొరలు ఇంతకుముందు 1981 నుంచి తర్వాత 10 ఏళ్లలో ఒకసారి దేశ జనాభాను లెక్కించారు. 2021 వరకు కొనసాగింది. ఆల్రెడీ ఎవరిది? తెల్ల దొరలా, పెద్ద దొరలా, ఎల్మ దొరలా, ఏదో దొరలు కరెక్ట్గా ఇక్కడ దేశ జనాభాను లెక్కించారు. 2021 వరకు కొనసాగింది వీళ్ళ. కానీ బీజేపీ జనాభా లెక్కలను పక్కన పెట్టింది. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్తుంటే రిజర్వేషన్లు రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే బీజేపీ జనాభా లెక్కలను పక్కన పెట్టింది, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు బలహీన వర్గాలకు రిజర్వేషన్లకు పెంచుదామనుకుంటే ఈయన రిజర్వేషన్లు రద్దుకే బీజేపీ కుట్ర చేస్తుంది అని రాహుల్ గాంధీ అంటారు. అందుకే ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా జనాభా గణన చేపట్టలేదు. వీళ్ళిద్దరు ఏంటంటే ఆయననేమో రిజర్వేషన్లు పెంచుదామంటుండ్రు, వీళ్ళేమో క్యాన్సిల్ చేద్దామంటారు. ఈ విషయంలో అందుకే ప్రధాని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనాభా చేపట్టడమే లేదు. లోకసభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగం, అవి రావు కాబట్టి ఇట్లాంటి వాగ్దానాలు చేస్తున్నారు. ఏంటంటే ఇది గాలి మాటలు, గాలికి వచ్చేది. రేపు ఎంపీ సీట్లు గెలవడానికి ప్రయత్నాలు తప్ప జనాలను మోసం చేయడం ఎట్టుదిరి.
ఇవన్నీ గాలి మాటలు, గాలిని పక్కకు పెడుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ దిగి ఇవన్నీ నమ్మొద్దు, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకున్నాము మన గురించి అని చెప్తుండు.